అధ్యక్ష, ఏదైతే మంత్రి గారు చెప్పినట్టుగా 3 సంవత్సరాలలో అంటే జనవరి 31, 2017కి ఈ 3 సంవత్సరాల్లో ఖర్చు చేసిన నిధులు దాదాపు లెక్కేస్తే 145 కోట్లు దగ్గరకు ఉంది అధ్యక్ష. ఈరోజు వాళ్ళ ప్రభుత్వం మేనిఫెస్టోలు ఏదైతే టీడీపీ మేనిఫెస్టోలు అధ్యక్ష, ఈ 3 సంవత్సరాలకు గాను సంవత్సరానికి 1000 కోట్ల రూపాయలు చేనేత రంగానికి ప్రతి సంవత్సరం ఇస్తామని చెప్పడం జరిగింది అధ్యక్ష. అంటే ఈ 3 సంవత్సరాలకు కలిపి 3000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో చేనేతలకు పెట్టాలంటే దాదాపు 145 కోట్ల రూపాయలు మాత్రమే ఈ 3 సంవత్సరాలు వెచ్చించారంటే చేనేతల మీద ఈ ప్రభుత్వానికి ఉన్న ప్రేమ ఎంతవరకు అర్థమవుతుంది అధ్యక్ష. అలాగే రుణమాఫీ చెప్పారు అధ్యక్ష, 110 కోట్ల రూపాయలు మేము పెట్టడం జరిగిందని. దాదాపు 3 సంవత్సరాలు అవుతుంటే అధ్యక్ష, 2015 డిసెంబర్లో 1న 2016 జనవరిలో 1న ఈ 2 జీవోలు జారీ చేసి 110 కోట్ల రూపాయలు మాఫీ చేస్తామని చెప్పారు అధ్యక్ష. ఈరోజు వాళ్ళ వేసిన కమిటీ, కోటాయి కమిటీ గారు చూసే అధ్యక్ష, ఈ రాష్ట్రంలో దాదాపు 1,15,000 చేనేత కుటుంబాలు దాదాపు 365 కోట్ల బాకీ పడ్డారని చెప్తే దీంట్లో కేవలం 25,000 కుటుంబాలకు మాత్రమే 110 కోట్ల రూపాయలు విధులిచ్చి మేము మొత్తం చేనేతకి రుణమాఫీ చేశామని చెప్పడం ఎంతవరకు సబబని తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఒకవేళ నిజంగానే ఈ ప్రభుత్వం సంవత్సరానికి 1000 కోట్లు రిలీజ్ చేసి ఉంటే 3,000 కోట్ల రూపాయలలో 365 కోట్ల రూపాయలు అనేది ఏ పార్టీకి అనేది ఒక్కసారి మంత్రి గారు ఆలోచించాల్సిందిగా మేము కోరుతామని అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉంటే చేనేతల ఆత్మహత్య, ఈరోజు చేనేత రంగం తీసుకుంటే ఎంతో ప్రసిద్ధిగాంచింది. క్వీన్ విక్టోరియా మహారాణికి అగ్గిపెట్టిలో చీర బహుకరించిన నైపుణ్యం కలిగిన ఈరోజు ఆ వృత్తి కలిగిన వాళ్ళు ఈరోజు చూస్తూ ఉంటే ఆత్మహత్య చేసుకుంటా ఉంటే నిజంగానే బాధేస్తుంది అధ్యక్ష. అలాగే వీళ్ళ ప్రభుత్వం చెప్పినట్టుగా అధ్యక్ష, ఈరోజు వీళ్ళు సెపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎందుకంటే ఈరోజు 1000 కోట్ల రూపాయలు 3,000 కోట్ల రూపాయలు ఇప్పటికి వెచ్చించి ఈరోజు నిజంగా చిత్తశుద్ధితో పనిచేస్తుంటే వీళ్ళు ఏ విధంగా చెప్పారంటే అధ్యక్ష, ప్రత్యేక సార్ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ సార్, గివ్ మీ టైం సార్. అధ్యక్ష, ఈరోజు వాళ్ళు చెప్పినట్టుగా గతంలో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో అధ్యక్ష హెల్త్ కార్డులు ఇన్సూరెన్స్ ఉన్నది అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఇప్పుడు వచ్చిన తర్వాత పూర్తిగా హెల్త్ కార్డులు ఇన్సూరెన్స్ ఆపేయడం జరిగింది అధ్యక్ష. అలాగే పెన్షన్స్ ఏదైతే 50 సంవత్సరాలకి చేనేతలకి పెన్షన్స్ ఇస్తా ఉన్నారో కొత్త పెన్షన్స్ ఇచ్చిన దాఖలా లేవు అధ్యక్ష. ఆ పాతవి కూడా అరాకొరగా ఇస్తూ ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో అధ్యక్ష పూర్తిగా పెన్షన్లు ఆపేయడం జరిగింది. మేము విచారణ చేసి మగ్గం వేస్తున్నారా లేదా అవన్నీ కూడా వివరణ చేసి మేము పెన్షన్ ఇస్తామని చెప్తున్నారు. 3 సంవత్సరాలు అవుతున్నా కూడా కొత్తగా పెన్షన్లు ఇచ్చిన పరిస్థితులు లేవు అధ్యక్ష. ఈరోజు అదే కాకుండా కేవలం గుంటలో మగ్గం వేసే వాళ్ళే కాకుండా అధ్యక్ష, అనుసంధానంగా చేనేతల్లో వాళ్ళకి ఏదైతే సహకరిస్తుంటారో వాళ్ళకు కూడా ఆరోగ్య సమస్యలు కానీ వాళ్ళకి కూడా దృష్టిలో ఉంచుకొని వాళ్ళకి కూడా కొత్త పెన్షన్లు జారీ చేయాలని చెప్పి మీ ద్వారా మంత్రి గారిని కూడా కోరుతున్నాను అధ్యక్ష. అలాగే అధ్యక్ష సార్ గివ్ మీ 2 minutes సార్, వన్ సప్లిమెంటే సార్. అలాగే అధ్యక్ష, ఈరోజు వాళ్ళు చెప్పిన విధంగా ఏదైతే ఎక్కడైతే చేనేతలు ఎక్కువ ఉన్నారో అలా మేము ఏదైతే నైపుణ్య శిక్షణ ఏర్పాటు చేస్తాం, వాళ్ళకి షెడ్యూల్ ఏర్పాటు చేస్తాం అని చెప్పడం జరిగింది. ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో కనీసం ఒక్క దగ్గరైనా కూడా మీరు శిక్షణా కేంద్రాలు 3 సంవత్సరాలలో ఏర్పాటు చేసిన సంఘటనలు ఎక్కడన్నా ఉందా? కనీసం నాకు తెలిసి ఈ రాష్ట్రంలో ఎక్కడా లేదు అధ్యక్ష. ఇదే కాకుండా వాళ్ళకి రుణాలకి ఏదైతే షెడ్లు రేకుల షెడ్ వేసుకొని 1.5 లక్షల రూపాయలు ఏదైతే అందిస్తామని చెప్పారో ఇప్పుడు దాకా ఎక్కడా కూడా సరిగ్గా ఇచ్చిన దాఖలా లేవు అధ్యక్ష. అదే కాకుండా అధ్యక్ష, ఈ రోజు సబ్సిడీ ఈ రోజు మీరు ఇస్తున్నారని చెప్పారు అధ్యక్ష. అది కూడా చూస్తే చాలా తక్కువ మందికి ఎక్కడ కూడా సంపూర్ణంగా చేనేత వాడుకునే పరిస్థితులు అయితే ఎక్కడ సార్ సార్ ప్లీజ్ కంక్లూడ్ you have so much of time, please conclude sir please 1 minute sir వాళ్ళ డిమాండ్లు చెప్పలేస్తాం సార్ వాళ్ళ డిమాండ్లు సార్ ఏదైతే వాళ్ళు ఏదైతే ఇచ్చారో అధ్యక్ష చేనేతలకు సంబంధించి సార్ వాళ్ళకి సంవత్సరంలో ఏదైతే ఇప్పుడు సబ్సిడీ పూర్తిగా వాళ్ళకి ఎక్కడ కూడా అందట్లేదు సార్, అది పూర్తిగా ప్రతి ఒక్కరు కూడా సబ్సిడీ అందజేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే వాళ్ళకి ప్రతి సంవత్సరానికి 2 నెలలు వర్షాలు జరగడం వల్ల
వాళ్ళు మగ్గం వేసుకునే దానికి కూడా ఇబ్బంది అవుతాం సార్. కాబట్టి ఎక్కడైతే ప్రధాన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి షెడ్లు ఏర్పాటు చేసి ఆ వర్షాకాలాల్లో కూడా వాళ్ళు పని చేసుకునే విధంగా వాళ్ళకి ఏర్పాటు చేయాలని చెప్పి ప్రతి స్త్రీ పురుషుని వీవర్కి మగ్గానికి సంబంధం లేకుండా, ఎందుకంటే అనుసంధానంగా ఉన్న వాళ్ళందరూ కూడా పెన్షన్ని ప్రతి ఒక్కరికి కూడా ఏర్పాటు చేయాలని చెప్పి దాదాపు 1200 కార్పొరేషన్లు ఉంటాయి సార్. ఈ కార్పొరేషన్లు ఎక్కడ పని చేస్తున్నా ఏం పని చేస్తున్నా అనేది కూడా దాని మీద విజిలెన్స్ కమిటీ ఉంటే కూడా అది సరిగ్గా సార్ వాళ్ళు ఇది సార్ చేయాలని తెలియజేస్తున్నాను సార్. అలాగే ఒక సుప్రీంకోర్టు దీని ప్రకారం 12 రకాల ఏదైతే ఓన్లీ చేనేతలే చేయాల్సింది ఈ రోజు పవర్ రూమ్స్ లో కూడా చేస్తా ఉన్నారు. దాని మీద కూడా పూర్తిగా యాక్షన్ తీసుకొని ఆ 11 కూడా సార్ అయిపోయింది సార్